పాత నిబంధన చదవబడినప్పుడు క్రీస్తునందు కొట్టివేయబడినని ఆ ముసుగే నిలిచి ఉన్నది. ఏ ముసుగు నిలిచి ఉన్నది అని అంటే, పాత నిబంధనలో ఉన్న బలులు మెయిన్ ఏంటంటే బలులు అర్పించడం. మరలా 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 నువ్వు బలు అర్పించట్టుగా ఒక్కమారే ఆయనే తనే బలి అర్పణగా, ఆయనే బలిగా అర్పింపబడ్డాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రతి సంవత్సరం బలి అర్పించాలి, రక్త తర్పణ జరిపించాలి. గువ్వనైనను, మేకనైనను, గొర్రెనైనను, దూడనైనను, ఎద్దునైనను నీవు వధించాలి. నీ స్తోమతకు తగినట్టుగా నువ్వు వధించాలి, అనగా బలి అర్పించాలి. దానిని ఒక మారే ఆయనే బలి అర్పణగా మారి, ఆయన బలి అర్పణగా పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. అర్పించబడి ధర్మశాస్త్రమును ఆయన నెరవేర్చినాడు. ఇక ఏం చేయదని ఆయన ఏమైతే నువ్వు చేస్తూ వచ్చావో అక్కడితో అవి నిలిచిపోయాయి. నిజమైన బలి అర్పించబడిన తర్వాత ఇక బలి అవసరం లేదు. వాటిని నెరవేర్చడానికే వచ్చాడు తప్ప వాటిని తీసివేయడానికో కొట్టివేయడానికో ఆయన రాలేదు. అందుకే పాత నిబంధన ఏదైతే ఉందో దానిని వాళ్ళు ఏం చేస్తున్నారు, తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. నిలిచింది ఏ ముసుగు? మా దేవుడు గొప్పవాడు, ఆయనకు మేము బలి అర్పించాలి. మా దేవుడు రోషం కలిగిన వాడు, యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఆయన యుద్ధశూరుడు, వీరుడు. కాబట్టి ఆయన మా పక్షంలో యుద్ధము చేస్తాడు. ఈ ముసుగుంది వాళ్ళకి. ఆ ముసుగు తీసేసుకోవాలని దేవుని వాక్యం ఇక్కడ మనకు హెచ్చరిక చేస్తాం. అందుకే పాత నిబంధన ఏదైతే ఉందో దాన్ని వారు తప్పర్థం చేసుకుంటూ ఉన్నారు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం.